వీళ్ళేంటంటే క్రైస్తవ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే విగ్రహారాధన అన్ని పాపాల్లో కల్లా పెద్ద పాపం అని చెప్తారు. పోనీ అంత పెద్ద పాపం అవడానికి విగ్రహారాధన కారణం ఏంటి అని ఎతికితే దానికి పెద్ద కారణం అయితే ఏం కనిపించదు. మహా అయితే ఏమంటారంటే దేవుడికి రూపం లేదు, దానికి మీరు ఒక రూపాన్ని ఆపాదించి ఎలా పూజిస్తారన్నది ఒక మాట. రెండోది ఏంటంటే మీరు సృష్టికర్తని పూజించకుండా సృష్టిని పూజిస్తున్నారు అనేది ఒకటి. పోనీ అవి రెండు కూడా వాస్తవాలే అనుకుందాం ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్. నిజమా కదా పక్కన పెడదాం, ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ అవి నిజాలు అనుకుందాం. పోనీ నిజాలు అనుకున్నా సరే అది ఊళ్ళని దేశాలకి దేశాలని జాతులకి జాతుల్ని సంస్కృతులకి సంస్కృతుల్ని చిన్నపిల్లలు స్త్రీలు అనే తేడా కూడా లేకుండా చంపేసే అంత భయంకరమైన పాపమా? అయితే సరే ఏదో అజ్ఞానంలో ఉన్నారు, వీళ్ళకి ఏదో మంచి చెప్పి మనం వీళ్ళని ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలి అని ఎవరైనా అనుకుంటే